ఎస్ఎస్ న్యూస్, నేను మీ శోభ. వేకువజామున స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శుక్రవారం వేకువజామున ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రత, సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేంద్ర బలగాలు, ఆర్మడ్ సివిల్ సిబ్బంది నిర్వహిస్తున్న గార్డు పహారా సరళిని పరిశీలించి గార్డు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. స్ట్రాంగ్ రూముల సీలింగ్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలు 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని, డ్రోన్స్ కెమెరాలను ఎగురవేయుటకు అనుమతి లేదని, అట్టి విషయాలు ఏమైనా ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా అనుమతి లేని ఇతర వ్యక్తులు ప్రవేశ మార్గాల ద్వారా లోపలికి అనుమతించరాదని సూచించారు. గార్డు సిబ్బంది వివరాలపై ఆరా తీసి నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో గార్డు విధులు నిర్వహించాలని సూచించి స్ట్రాంగ్ రూమ్ భద్రతాపరమైన అంశాలపై గార్డు సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ వద్ద మానవహారంగా ఏర్పడి పొగాకు వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ మరియు నినాదాలు ఇచ్చారు. తదనంతరం డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులో సమావేశ మందిరంలో పొగాకు పరిశ్రమలు జోక్యం నుండి పిల్లలను రక్షించుతా అనే నినాదంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శుక్రవారం నుండి 20 రోజుల పాటు పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థకు పొగాకు రహిత విద్యా సంస్థలుగా ప్రకటించడం మరియు గ్రామాల్లో పొగాకు వినియోగాన్ని రూపుమాపే దిశగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సిగరెట్టు మరియు పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని కఠినంగా అమలుపరచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రసాద్, ఎన్సీడీ పీఓ డాక్టర్ శ్రీదేవి, డిఎంపీఓ డాక్టర్ లక్ష్మి, డిఈఎంఓ పైడి వెంకట్రామన్, డీసీఎం రవిప్రసాద్, సైకాలజిస్ట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ పరిధిలో పూర్తి డ్రైనేజీ వ్యవస్థను పిన్నిటి వెంకట భానోజీనాయుడు నెలకొల్పారు. అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట భానోజీనాయుడు స్వయంగా పర్యవేక్షించి హైజీన్ మరియు శానిటేషన్ పనులు చేయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలెవరూ అనారోగ్యాల పాలు కాకూడదని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. పదవీ విరమణ పొందిన ఎస్ఐలు, సిబ్బంది సేవలను అభినందించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. పోలీస్ శాఖలో చేరి గత 41 సంవత్సరాల కాలం పాటుగా పోలీస్ శాఖలో విశేష సేవలందించి మే 31న పదవీ విరమణ పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్ నారాయణ, కె కృష్ణారావు, ఏఆర్ఎస్ఐ అప్పారావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వాసుదేవ్, కె రాంబాబు అనువారికి శుక్రవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ అంటేనే ఎంతో కఠినంగా ఉంటుందని, కఠినమైన పరిస్థితులను కూడా అధిగమించి పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం ప్రజల భద్రతకు, నేరాల నియంత్రణ కాకుండా పోలీస్ శాఖకు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, సుదీర్ఘకాలం పాటు అనేక ఒత్తిడులతో విధులు నిర్వహించి కుటుంబాలకు దూరంగా ఉండడం జరుగుతుందని, రిటైర్మెంట్ అయ్యాక కుటుంబ సభ్యులతో శేష జీవితం గడపాలని సూచించారు. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో సేవలందించుటకు సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వారికి ఏ సాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు త్రినాథరావు, విజయ్ కుమార్, శేషాద్రి నాయుడు, ఏఓ గోపీనాథ్, సిఐలు సోమశేఖర్ తదితరులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రేగడి మండలం కొండవలస గ్రామంలో స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని కొండవలస గ్రామంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆదేశాల మేరకు ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ తనిఖీలు రాజాం రూరల్ సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో వంగర మండల ఎస్ఐ వీర జనార్దన్, రేగడాందరవలస మండల ఎస్ఐ శ్రీనివాసరావు మరియు సర్కిల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, రికార్డులు సక్రమంగా లేని వాహనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, కాలనీలో ప్రతి ఇంటి పరిసరాల్లోని వీధుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నించి వారు ఎవరింటికి ఏ పని మీద వచ్చింది అన్న విషయాలపై ఆరా తీశారు. ఈ మేరకు రాజాం రూరల్ సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావులు విలేకరులతో మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో వాహన రికార్డులు సక్రమంగా లేని 45 మోటార్ సైకిళ్లను అలాగే 8 లగేజ్ ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని తెలిపారు. వాహన పత్రాలు చూపిన వాహనాల రికార్డులు పరిశీలించి పత్రాలు సక్రమంగా ఉన్న వాహనాలను రిలీజ్ చేస్తామని, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం డిస్టిక్ట్ రేగడాందరవలస మండలం కొండవలస గ్రామంలో మన జిల్లా ఎస్పీ గారు దీపిక ఐపీఎస్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డనెన్స్ సెర్చ్లోని బయట వ్యక్తులు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఇక్కడ ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని సెర్చ్ చేయడం జరిగింది. కార్డనెన్స్ సెర్చ్లో భాగంగా ఈరోజు 45 మోటార్ సైకిళ్లు, 6 లగేజ్ ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇవి కన్సర్న్ రికార్డ్స్, ఆ వెహికల్ తలక ఓనర్ దగ్గర రికార్డ్స్ ఏమైనా ఉంటే వెరిఫై చేసుకుని అన్ని ప్రాపర్ గా ఉంటే డిస్పోజ్ చేస్తాం. అదర్వైజ్ యాజ్ పర్ లా నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ. ఈ కార్డనెన్స్ సెర్చ్ కార్యక్రమంలో రాజాం రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాస్ తో పాటు వంగర, రేగడి ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి జాతీయ రహదారి పక్కన రోడ్డు ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం బంటుపల్లిలో జాతీయ రహదారి పక్కన ఉన్న బీరు పరిశ్రమ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతాడ కోటేశ్వరరావు అతని భార్య, కుమార్తెతో కోస్టా నుంచి ద్విచక్ర వాహనంపై రణస్థలం వైపు సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా ఆయన్ని శ్రీకాకుళంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రేంజ్ డీఐజీ విశాల్ గున్ని సూచించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని కౌంటింగ్ రోజున ఎన్నికల ఫలితాలు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, కౌంటింగ్ కేంద్రాల భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలో ఎస్పీ జిఆర్ రాధిక జిల్లాలో గల పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు వర్చువల్ ద్వారా పాల్గొని జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహణకు పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ విశాల్ గున్ని మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేసేవారిని ముందస్తుగా గుర్తించాలన్నారు. ఒకే చోట ఎక్కువ ప్రజానీకం గుమిగూడే ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టి ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతతో పాటు కౌంటింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం వద్ద ఎటువంటి అనూహ్య ఘటనలు జరగకుండా పీకాఫ్ బృందాలను నియమించాలన్నారు. 144 సెక్షన్ మేరకు కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ పార్టీలు నిరంతరం గస్తీ చేస్తూ అల్లరి మూకలు, ప్రజలు గుమిగూడి ఉండకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. రౌడీ షీటర్స్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచి తప్పుడు ఉదంతాలు, సందేశాలు, పోస్టులను, అసత్య స్క్రోలింగ్లకు త్వరితంగా నియంత్రించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పికెట్లు, పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. లాడ్జులు, హోటళ్లను నిరంతరం తనిఖీ చేసే కొత్త వ్యక్తులు, పాత నేరస్తుల వివరాలపై ఆరా తీయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సీసీ కెమెరాల, డ్రోన్ విజువల్స్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని విశాల్ గున్ని దిశానిర్దేశాలు చేశారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ కౌంటింగ్ రోజున శాంతి భద్రతల పరిరక్షణకై క్యూఆర్టీ బృందాలు, స్టాటిక్ ఫోర్సు, పికెట్స్, పెట్రోలింగ్ పార్టీలతో పాటు షాడో బృందాలు గ్రామాల్లో అనునిత్యం తిరుగుతాయని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ చిన్న ఘటన జరిగినా తక్షణమే మీకు అందుబాటులో ఉన్న ఫోర్స్ తో చేరుకుని గొడవలు నియంత్రించాలని సూచించారు. ట్రబుల్ మాంగర్స్ ను ముందస్తుగా గుర్తించి ముందస్తు అరెస్టులు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీ కార్యాలయాలు, పోటీ చేసే అభ్యర్థి ఇళ్ల వద్ద ప్రత్యేక పికెట్లు వేసుకోవాలన్నారు. లాడ్జులు, హోటల్స్ నిరంతరం తనిఖీలు నిర్వహించి కొత్త వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఎటువంటి ఘర్షణలు, అల్లర్లకు పాల్పడకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని దిశానిర్దేశాలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీలు ప్రేమ్ కాజల్, ఉమామహేశ్వరరావు, గంగాధరం, డీఎస్పీలు శృతి, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. అంపోలిలో గల జిల్లా జైలును మరియు నరసనపేట సబ్ జైలును సందర్శించిన జునైద్ అహ్మద్ మౌలానా. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం అంపోలిలో గల జిల్లా జైలును మరియు నరసనపేటలో గల సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా 2 జైళ్ల యొక్క పరిసరాల పరిశుభ్రత మరియు వాటి యొక్క లివింగ్ కండిషన్ పరిశీలించారు. ఈ 2 జైళ్లలో గల ముద్దాయిలు అందరినీ పేరు పేరున వారి యొక్క యోగక్షేమాలు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జైలు యొక్క జైలర్, డెప్యూటీ జైలర్, మిగిలిన అధికారిక జిల్లా జైలు సిబ్బంది, నరసనపేట సబ్ జైల్ మరియు సిహెచ్ హరిప్రియ, నరసనపేట మండల న్యాయ సేవా సంఘం వారు కూడా జిల్లా న్యాయమూర్తితో కలిసి పై సందర్శనలో పాల్గొన్నారు. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.